నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్రాంతి శోభను సంతరించుకున్న రాష్ట్రం. వాడవాడలా భోగిమంటలు, మహిళల ఆటపాటలు. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలకు సిద్ధమైన పందెం రాయిళ్లు. కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం. మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న త్రివేణి సంగమ ప్రాంతం. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందాలన్న మంత్రులు. లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వద్దని అధికారులకు ఆదేశం. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మొదలైన కౌంట్డౌన్. అమ్ముడైన వీఐపీ పాసులు, రికార్డు స్థాయిలో విరాళాలు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై కరీంనగర్లో దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదుపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ 1వ పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద 3 కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? నయోమి, నిన్న రాత్రి 8 గంటలకు ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో 3 కేసులు నమోదయ్యాయి. గతంలోనూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఒకసారి జెడ్పీ సమావేశంలో ఒక కేసు నమోదైంది, అధికారులను అడ్డుకున్నారని. మరో 3 కేసులు మాత్రం నిన్న రాత్రి 8 గంటల నమోదైంది. అది ఎఫ్ఐఆర్ నంబర్ 32/2025. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ సమీక్షా సమావేశం జరుగుతున్న క్రమంలో ఈ సంజయ్ మాట్లాడుతున్నప్పుడు అసలు ఏ పార్టీ అన్న వివాదం మొదలైంది. అదే పార్టీతో మీకేం సంబంధం అని చెప్పి ఇద్దరు వాదన దిగారు. గలాటా జరిగింది, ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు కూడా, అటు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతరులు కూడా స్టన్ అయ్యారు. అయితే ఇదేం పద్ధతి, అసలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ రాజకీయాలు ఎక్కడి అని చెప్పేసి ఒక చర్చ మాత్రం మొదలైంది. అయితే నిన్న జరిగిన కేసులో కౌశిక్ రెడ్డి నేరుగా అతను నెట్టివేయడమే కాకుండా అతను దుర్భాషలు ఆడారని చెప్పేసి 3 కేసులు నమోదు చేశారు. ఈ భారతీయ న్యాయ సహిత సెక్షన్లు 132, 115/2, 352, 292 మరియు బిఎన్ఎస్ 223. ఇందులో ముగ్గురు వేరువేరుగా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా అధికారులను అడ్డుకున్నారని చెప్పేసి ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశారు. మరోవైపు మా ఎమ్మెల్యేని అడ్డుకున్నారని పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ తనని ఎందుకు పిలిచారని చెప్పేసి తనని కూడా దుర్భాషలాడారని లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం ఒక ఫిర్యాదు చేశారు. మొత్తం మీద 3 కేసులు నమోదయ్యాయి. గతంలో ఉన్న కేసుతో పాటు ఇదో మరో 3 కేసులు కావడంతో 4 కేసులు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే నమోదైనట్టు చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ ఎమ్మెల్యేను అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఒక అప్డేట్ రాలేదు. ప్రధానంగా ఇవాళ అరెస్టు చూపెడతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారన్న అంశంపై ఈ కేసు నమోదైంది. నయోమి, ధన్యవాదాలు అలీముద్దీన్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభ సంతరించుకుంది. భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పండుగ కోసం సొంతూళ్లకు చేరుకున్న వాళ్లు సందడి చేస్తుండగా హైదరాబాద్లోని నగరవాసులు పతంగులతో సిద్దమయ్యారు. గాలిపటాలను కొనేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. ఇక పండగ వేళ ముగ్గుల పోటీలు అలరిస్తుండగా పిండి వంటలు నోరూరిస్తున్నాయి. తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు 1 కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందని ఆశించారు. రైతు భరోసాను 12,000 రూపాయలకు పెంచడంతో పాటు వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి
చేసే 4 సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలని సీఎం అన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రంగురంగుల గాలిపటాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున సందడి చేసేందుకు కైట్ ఫ్లైయర్స్ సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర భాషా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ కైట్ అండ్ స్పీడ్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. జనవరి 13 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 20 దేశాలకు చెందిన 50 మంది కైట్ ఫ్లైయర్స్ ఇందులో పాల్గొంటారని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా అద్భుతంగా జరుపుకునే పండుగ పతంగుల పండుగ. పతంగి అంటే మనకు చూస్తే ఒక గాలిలోకి దారం ద్వారా ఎగరేసే ఒక విశేషంగానే కనిపిస్తుంది. కానీ ప్రజలందరూ, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు, యువకులు, పిల్లలు అందరూ కూడా ఆకాశంలో ఉండే దేవదేవుడికి ఇచ్చే ఒక కృతజ్ఞత సంకేతం పతంగి. సెలబ్రేషన్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ ఇవన్నీ కలగలిసిన ఒక వేదిక లాగా ఏర్పాటు చేశాం. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, కానీ ఇది మొత్తం 6 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడికి ఎవరైనా పిల్ల పాపలతో కుటుంబాలతో వస్తే వారందరికీ సాయంత్రం 10 o'clock వరకు ఒక ఎంటర్టైన్మెంట్ని, ఒక ఎంజాయ్మెంట్ని, ఒక సెలబ్రేషన్ని, ఒక సరదాని, సంబరాలని, సంక్రాంతి వేడుకలని ఇచ్చేలాగా ఈ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సంక్రాంతి వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తుంటాయి. రకరకాల ఆకారాల్లో పతంగులు నింగిని తాకుతూ అలరిస్తుంటాయి. అయితే వీటిని కొనేందుకు వివిధ జిల్లాల నుంచి యువత, చిన్న పెద్ద అంతా కలిసి హైదరాబాద్ కు వస్తుంటారు. ₹2 పతంగులు మొదలుకుని అన్ని రేట్లలో ధూల్పేటలో విక్రయిస్తున్నారు. చైనా మాంజా అమ్మకాలు, వాడకాన్ని ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించడంతో ధూల్పేటలో దొరికే స్వదేశీ మాంజా కోసం కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి కార్టూన్కి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి కొన్ని ల్యాంటర్న్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ మన దగ్గర పేపర్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 1/2 pound, 1 pound, డబుల్ పౌండ్ సైజెస్ ఉంటాయి. మన తాన పేపర్స్ పతంగ్ ఉన్నాయి, ప్లాస్టిక్ పతంగ్స్ ఉన్నాయి, చరక్స్ ఉన్నాయి. చైనా మాంజా లేదు, వేరే థ్రెడ్ మాంజా ఉంది. కావాలంటే ఎవరైనా వచ్చి ఇక్కడ మా షాప్ లో విజిట్ చేయొచ్చు. లింగంపల్లి నుంచి వచ్చాము, మెదక్కి వెళ్తున్నాము. పిల్లల గురించి ఎంజాయ్మెంట్ సంవత్సరానికి ఒకటేసారి ఫుల్ ఎంజాయ్ చేయాలి పిల్లలు సంక్రాంతికి. తీసుకున్నా 150 పతంగులు పిల్లలకి, మన్మన్లకు, పిల్లలకు అందరికి. సత్యనారాయణ పతంగి రెగ్యులర్ వచ్చి తీసుకుంటామండి. ఒక లేదైనా ఒక 10 డజన్లు కొంటాం మేము. మొత్తం టీం అంతా మేము వినాయకుడు కూడా ఇన్నే ఉంటాం, పతంగులు కూడా ఇన్నే ఉంటామండి. నేను కొత్తపేట నుండి వచ్చిన అంకుల్. అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడికే షాపింగ్ వస్తాను. సో కొనుక్కొని వచ్చాను. ఆల్రెడీ నా 5th టైం ఇక్కడ రావడం. అన్ని దొరుకుతాయి అంకుల్, అన్ని దొరికినాయి. నాకు నచ్చింది. హ్యాపీ అంకుల్. మరి సంక్రాంతి వచ్చిందంటే మస్తు ఫేమస్ కదా. ఆంధ్రాలో కోడిపందాలు ఎట్లయితాయి, మన తెలంగాణలో పతంగుల పోటీలు అట్లయితాయి. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో కలిసి దుల్పేట్కి వస్తున్నాం. 4 years నుంచి వస్తున్నాము. మేము సంగారెడ్డి నుంచి వస్తాం. మేము 4 members వచ్చాము. అందరము ఎంజాయ్ చేయడానికి, ఈ వైబ్ అంతా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సంక్రాంతి ముగ్గుల పోటీలు వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ప్రతి సంక్రాంతి పర్వదినానికి ముందు రోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని మినీ స్టేడియంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా మదిర సుందరయ్య నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. సుందరయ్య నగర్ కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు వందలాది మంది మహిళలు హాజరై ముగ్గులు వేసి ప్రతిభను కనపరిచారు. సాయంత్రం వేళ సినీ, బుల్లెతెర తారలు సంక్రాంతి సంబరాల సందర్భంగా సందడి చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే లోగిళ్లన్నీ పిండి వంటల ఘుమఘుమలతో నిండిపోతాయి. సకినాలు, గారెలు, అరిసెలు, రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి. పిల్లా పాపలతో ఉత్సాహంగా గడుపుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు తీరికేలేని జీవితంలో ఇంట్లో వంటకాలు చేసుకోవడమే మానేశారు. బయట మార్కెట్లో దొరికే వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో నిజామాబాద్లోని పిండి వంటల దుకాణాలన్నీ రద్దీగా మారాయి. నగరంలో దాదాపు 50కి పైగా పిండి వంటల కేంద్రాల్లో ఏడాదంతా క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా కొరియర్ ద్వారా పిండి వంటలు పంపిస్తున్నారు. ఇక సంక్రాంతి వేళ మురుకులు, అరిసెలు, చెకోడీలు, గరిజెలు, సకినాలను నగర ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వణికించే చెరలో పొద్దు పొడవకముందే నిద్రలేవాలంటే ఎవరికైనా బద్ధకమే. కానీ ఇవాళ అలా కాదు. కోడి కూయకముందే ఊళ్ళు నిద్రలేచాయి. ఇంటిలిపాది నిద్రమత్తు వదిలి నులివెచ్చని భోగిమంటలు కాచుకున్నారు. సూర్యోదయానికి ముందే ఉదయించిన భోగి కాంతి కిరణాల్లో చెడు ఆలోచనలు వదిలేశారు. భోగి పండుగ భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి. ఇళ్ల ముందు వేసే భోగి మంటలతో సందడి మొదలవుతుంది. చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతి లోగిలిలో నులివెచ్చని కాంతి కిరణాలు భోగి మంటల రూపంలో ప్రసరిస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు. ఇరుగు పొరుగు చుట్టాలంతా చుట్టూ చేరి చలిమంటలు కాచుకుంటారు. ఆ నులివెచ్చని మంటలు వేకువ బద్ధకంతో పాటు మదిలోని నిరాశ నిస్పృహలను వదిలించే జ్వాలాతోరణాలు. సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. పాత ఆలోచనని వదిలించుకొని కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనస్సును సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా భోగి మంటలతో విశేషమైనటువంటి కార్యక్రమము. ఈ చలికాలము ఇక చలి తగ్గడము, ఉష్ణోగ్రతలు పెరగడం ఉంటుందంటే వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఆ సందర్భంలో భోగి మంటలు వేస్తాము. ఇందులో మనము ఆవు యొక్క పిడకల్ని వేస్తాము. దీనివల్ల పర్యావరణం కూడా పరిస్థితి జరుగుతుంది. అంటే పర్యావరణ పరిరక్షణలో ఇదొక భాగము. తరువాత మరొక ముఖ్యమైన విషయము, ఈ భోగి నాడు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. అందువల్ల రేగుపళ్ళు, చెరుకు ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అంటే వాతావరణంలో మార్పు, అంటే ఈ ఋతువులో మార్పు వల్ల కొన్ని వ్యాధులు అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి నుండి పిల్లల్ని రక్షించుకోవడం అనేది కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మన పెద్దలు ఈ పండుగను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ గోదాదేవి ఏదైతే తిరుప్పావై ద్వారా భగవంతుడిని సేవించిందో అది కూడా ఈ భోగితో సమాప్తమవుతుంది. ఆ భోగి నాడు గొబ్బిళ్ళు సమర్పించడం అనేది కూడా ఇతర ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి. భోగి మంటలయ్యాక ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆనవాయితీగా పులగం తింటారు. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి వండే వంటకమే పులగం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పులగం చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. అందుకే నేటి తరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి మేం తినం అని మారాం చేసినా పెద్దలు దాని విశిష్టతను చెప్పి మరీ తినిపిస్తారు. భోగి పండుగ మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్ళు పోయడం. ఎర్రటి సూర్యుడి రంగు,
గుండ్రటి ఆకారాన్ని పోలిన రేగుపళ్లను చిన్నారులపై పోస్తే మేధాశక్తి వస్తుందని పండితులు ప్రవచిస్తుంటారు. రేగుపళ్లతో పాటు పూల రేకులు, చిల్లర నాణేలు కలిపి 3 సార్లు సవ్య అపసవ్య దిశలో తిప్పి పిల్లల తలపై పోస్తారు. ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపి పోస్తున్నారు. అలా చేస్తే పిల్లలకుండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలోనే తినాలి. ఇప్పుడు మాత్రమే దొరికే రేగు పళ్లలోని గుజ్జు తింటే పిల్లలకు అజీర్తి, మలబద్ధకం కూడా పోతుంది. తద్వారా ఆరోగ్య శక్తి లభిస్తుందని విశ్వాసం. భోగినాటి సందడిలో మరొకటి బొమ్మల కొలువు. ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేస్తారు. వాటిని వరుసలో చేరుస్తారు. కొందరు పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా భోగి వేడుక జరుపుకుంటారు. కాకపోతే భౌగోళిక సరిహద్దుల్ని బట్టి స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ప్రతి చోట భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా వేస్తారు. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాం. ఈ భోగభాగ్యాల భోగి పర్వదినాన్ని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో భోగి మంటలు కాంతులు విరజిమ్ముతున్నాయి. కరీంనగర్, మోహన్ నగర్ కాలనీవాసులు భోగి మంటలు వేసి సందడి చేశారు. అంతా కలిసి మంట చుట్టూ తిరుగుతూ సంతోషంగా గడిపారు. నల్గొండ జిల్లాలోనూ భోగి సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్లోని కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో నిర్వహించిన వేడుకలు స్థానికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పిల్లలకు భోగి పళ్లు పోసి ఆశీస్సులు అందించారు. భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల పరిసరాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరగనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాలకు గ్రామసభ ద్వారా నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ 4 సంక్షేమ పథకాలను అమలు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో కలిసి హన్మకొండ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనంతరం జనవరి 26 నుంచి అమలు ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఇచ్చే ప్రతి రూపాయి పేదోడు రూపాయి. ఈ పేదోడి ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలనే ఆలోచన తప్ప ఏదో నియమ నిబంధనలు పెట్టి అర్హులైన వాళ్ళని ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరికీ ఉండదు. అధికారులే మీ గ్రామానికి వస్తారు. వచ్చిన అధికారులు ఈ 4 స్కీములకు సంబంధించి పూర్తి రోజు అక్కడే ఈ అధికారులు ఉంటారు. అర్హులైన వాళ్ళు ఎవ్వరూ మిస్ కానివ్వరు. అదే విధంగా గ్రామ సభలో చర్చ పెడితే అర్హులు కాని వారు ఎవరైనా ఉంటే మీరు చెప్తే తప్పకుండా అధికారులు అటువంటి దాన్ని డిలీట్ చేస్తారు. గ్రామ సభలో ఫైనల్ చేయడంతోనే 26వ తారీఖు ఈ జనవరి 26 నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఫైనల్ చేసేటప్పుడు పక్షపాతం ఏమీ లేదు. ఎవరో ఏదో చెప్పారనో, వీళ్ళు మన పార్టీ కాదనో, వీళ్ళు రేపు భవిష్యత్తులో మనకి ఓటు వేయరనో అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అర్హులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేదోళ్ల డబ్బు వాళ్ళు తీసుకునే నైతిక హక్కు వాళ్ళకి లేదు. అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వం చెప్పే ఈ 4 స్కీములు ఇవ్వటంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు.
బిజ్నాపల్లి ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల తీరని కల మార్కండేయ ప్రాజెక్టు ప్రారంభంతో నెరవేరిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజ్నాపల్లి మండలం షైన్పల్లిలో మార్కండేయ రిజర్వాయర్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. పైలాన్ను ఆయన ప్రారంభించారు. మార్కండేయ రిజర్వాయర్ పనులు 76,61,00,000 రూపాయలతో 7,310 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉండిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పట్టుబట్టి రైతులకు అందించాల్సిన పరిహారం ఇప్పించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారన్నారు. ఎన్నికల సందర్భంలో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు వెళ్లినంత మాత్రాన నష్టం లేదని ప్రజాబలం తమ వైపే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మరోసారి గులాబీ జెండాను ఎగరవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం నియోజకవర్గానికి ఎంత నిధులైతే మంజూరు చేశారో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో పోచారం ఏడాదికి 1,000 కోట్లు తీసుకురాగలరా అని కవిత ప్రశ్నించారు. ఒక సీజన్కు రైతు బంధు ఇవ్వకపోయినా రైతు భరోసాపై మాట మార్చినా కాంగ్రెస్ లో పోచారం ఎలా కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, ఏం తక్కువ జరిగింది పోచారం గారికి? ఎందుకోసం పార్టీ మారినరో మీరందరూ కూడా పదే పదే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయననే రైతులకు మంత్రులుండే, ఆయన చేతి మీద ప్రారంభమైన పథకం 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టి వాళ్ళ 12,000 ఇస్తే మీరు ఇంకా ఆ పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు రానని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం. బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం.